భాగవతం సప్తాహము అంటే భాగవతము అంటే భాగవతం నుండి మనం ఏం అందుకోవచ్చు అనే దానికంటే ముందు ఈ యొక్క హరికథ యొక్క సర్వస్వం ఏంటిదని తెలుసుకుందాం. మనము హరికథను హరి యొక్క కథలను గౌరవించకుండా కేవలము హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని మనము రోజుకు 3 లక్షల సార్లు నామజపం చేసినా కూడా, లేకపోతే ఎన్నో రకాల సేవలు చేస్తున్నా కూడా మనము ఆధ్యాత్మిక మార్గం నుండి పతనం చెందే అవకాశం ఉన్నది. మంచిగా వినండి, ఆధ్యాత్మిక మార్గం నుండి దిగజారిపోయే అవకాశం ఉన్నది. మనం అనుకుంటాం ఎంత ఎక్కువ జపం చేస్తే అంత మనం స్టేబుల్ గా ఉంటాము ఇందులో అనుకుంటాము. కానీ కృష్ణ కథా శ్రవణం చేయకుండా ఎన్ని లక్షలు జపం చేసినా సరే మనము డీవియేషన్ అయ్యే అవకాశం ఉన్నదని మనకు పూర్వ ఆచార్యులు చెప్తున్నారు, మన పరంపర చెప్తుంది మనకు. మళ్ళీ ఇక్కడ కాలక్రమేణా వీటన్నిటిని కూడా వదిలేసే ప్రమాదం కూడా ఉంది అని చెప్తుంది మనకు. అంటే అలాంటి వల్ల మనం చాలా మంది చూస్తూనే ఉంటాం. చరిత్ర ప్రారంభం నుండి కూడా మనం దీన్ని గమనించచ్చు. అందుకే హరి యొక్క కథలను వినడం అంటే శ్రవణం, అందుకనే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం చెప్పబడింది మనకు. ఈ యొక్క హరి యొక్క కథలను వినడం వల్ల మనకు అపారమైన శక్తి లభిస్తుంది అన్నట్టు, ఇది శాస్త్ర ప్రమాణం. మరి దీనివల్ల మనకు అసలు ఏం జరుగుతుంది అంటే, రుణ్వత్వం స్వకథాః కృష్ణః పుణ్య శ్రవణ కీర్తనః ఉద్యంతస్థో శభద్రాన్ని విధునోతి సుప్తాతాం అని చెప్పబడుతుంది. అంటే భగవంతుడి యొక్క శ్రీకృష్ణ భగవాన్ యొక్క లీలలను మనం వినడం అంటే శ్రవణం చేయడము, కీర్తించడము పరమ పుణ్యప్రదం అని చెప్తుంది మనకు శాస్త్ర ప్రమాణం. అంటే ఎవరైతే మనకు ఈ యొక్క భగవంతుని యొక్క కథలను శ్రద్ధగా వింటారో, సత్పురుషుల యొక్క అది పరమమిత్రుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు ఎవరికి పరమమిత్రుడట? సత్పురుషులకు పరమమిత్రుడు. అట్లా ఆ యొక్క భగవంతుడు ఏం చేస్తాడు? వాళ్ళ హృదయంలోనే కొలువై ఉంటాడు. ఎవరు? నిత్యము ఎవరైతే హరి కథలను శ్రవణం చేస్తూ ఉంటారో వాళ్ళ హృదయంలో కొలువై ఉంటారని చెప్తున్నారు శాస్త్రం ఇక్కడ. వాళ్ళ యొక్క అంతఃకరణంలో ఉన్న సమస్త అమంగళాలను, మళ్ళీ వారి యొక్క పాపపు ఆలోచనలు అన్ని కూడా, ఇంకా వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా పూర్తిగా తుడిచివేస్తాడు. ఎవరు? భగవంతుడు స్వయంగా. ఎప్పుడు? ఈ యొక్క కృష్ణ కథా శ్రవణం వల్ల. ఈ కృష్ణుడు ఈ యొక్క హరికథ ద్వారా ఏం చేస్తాడంటే, ఒక అత్యంత ఆప్తమిత్రుల్లో మన హృదయంలోకి ప్రవేశించి మన హృదయాన్ని పూర్తిగా పరిశుద్ధం చేస్తాడు అన్నట్టు. కేవలం యాంత్రిక జపం సరిపోదు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. భక్తులు కేవలం లెక్కల కోసం జపం చేయడం కంటే భగవంతుని లీలలను కథలను వినడం అంటే శ్రవణం చేయడం చాలా ముఖ్యమైన విషయం అన్నట్టు. హరికథ వినకపోతే సాధనలో అహంకారం లేకపోతే విసుగు వచ్చే ప్రమాదం ఉంటుంది అన్నట్టు. భగవంతుడి యొక్క కథలు వినకపోతే కృష్ణుడే స్వయంగా ఏం చేస్తాడు? మన హృదయాన్ని శుభ్రం చేస్తాడు అన్నట్టు. మనం శ్రద్ధగా హరికథను విన్నప్పుడు శ్రీకృష్ణుడు మన చెవుల ద్వారా మన హృదయంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న కామ క్రోధ లోభ మోహాలను అనే అటువంటి ఆ మాలిన్యాలను అభద్రాలన్నిటి కూడా ఒక మంచి స్నేహితుడిలాగా స్వయంగా తుడిచిపెట్టేస్తాడు అన్నట్టు భగవంతుడు. ఆధ్యాత్మిక రక్షణ కవచం అన్నట్టు ఇది. హరికథ ఏంటిది? మనకు నిజమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని ఇస్తుంది అన్నట్టు. ఇది రక్షణ కవచం లెక్క. ఈ ఆనందం రుచి చూసిన మన మనసు భౌతిక ప్రపంచంలోని ఉన్నటువంటి ఈ తాత్కాలిక సుఖాల వైపు అసలు పరిగెత్తదు. అందువల్ల మనం పతనం చెందే అవకాశం ఉండదు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. మరి అదే విషయాన్ని మనం గోపికల కోసం ఆలోచించినప్పుడు వాళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే, శాస్త్ర ప్రమాణం చెప్పబడుతుంది మనకు. నా పారయే అహం నిరవధ్య సంయుజాం ప్రసాదు కృత్యం విబుధా ఈ శాపి వహ యమాజన్ దుర్జర గేహ శృంఖలాహ సంవృత్య తద్వహ ప్రతియాతు సాధునా. బృహద్ భాగవత ప్రమాణం చెప్తుంది అన్నట్టు మనకి. అట్లాగే భగవంతుడు గోపికలతోటి చెప్తాడు, ఓ గోపికలారా
నాపై మీకున్న ఈ పరమ నిర్మలమైన నిష్కపటమైన ప్రేమకు బదులుగా నేను దేవతల ఆయుష్ను, అంటే బ్రహ్మదేవుని అంతటి కాలం అన్నట్టు దేవతల ఆయుష్ అంటే, దేవతల ఆయుష్ను పొంది సేవ చేసినప్పటికీ కూడా మీ రుణాన్ని నేను తీర్చుకోలేనని భగవంతుడే స్వయంగా చెప్పుకున్నాడు గోపికలకు. ఎంత దివ్యమైన స్థితి ఆలోచించండి మీరు. అంటే ఎందుకంటే సామాన్యులకు పెంచడం సాధ్యం కాని ఇల్లు, సంసారము, ఈ లోకలాలుగా అనే బలమైన బంధాలు ఏవైతే ఉంటాయో మనము ఈ గోపికలందరూ కూడా నా కోసం పూర్తిగా పెంచేసి నన్ను శరణు వేడింది మీరందరూ కూడా. మీ యొక్క ఈ దివ్యమైన త్యాగం ఏదైతే ఉందో దానికి ఆ ప్రేమకు బదులు తీర్చడం నా వల్ల కాదు. కాబట్టి మీ యొక్క శ్రేష్టమైన కార్యం ఏదైతే ఉందో, మీ ఉదాత్తమైన మంగళకరమైన స్వభావం ఏదైతే ఉందో, అంటే స్వభావం అంటే సంతోషం అన్నట్టు, మీ యొక్క తృప్తిని ఏదైతే ఉందో మీ యొక్క మంగళకరమైన స్వభావమే మీకు తృప్తిని ప్రసాదించుగాక అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే నాకంటే మీరే గొప్పవారని భావము అని చెప్తున్నాడు భగవంతుడు ఇక్కడ గోపికలు. చూడండి భగవంతుడు ఎంత భక్తుల కోసం అట్లా దిగి వచ్చేస్తా ఉంటాడు కిందికి. అంటే ఇక్కడ విశేషార్థం ఏం తెలుసుకోవాలంటే, ఇక్కడ ఎవరు చెప్తారు దీన్ని విశేషార్థాన్ని? సనాతన గోస్వామి చెప్తారు అన్నట్టు. అంటే వాళ్ళ యొక్క బృహత్ భాగవత రసామృతంలో చెప్తారు అన్నట్టు సనాతన గోస్వామి. ఏమని? గోపి యొక్క ప్రేమ, గోపికల యొక్క ప్రేమ దాని యొక్క సర్వోన్నత శిఖరాన్ని నిరూపించింది అన్నట్టు ఇక్కడ. ఎవరు? సనాతన గోస్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ కృష్ణ భగవానుడు కూడా గోపికల నిష్కామ ప్రేమ ముందు తలవంచి ఆయనే స్వయంగా భగవంతుడు వాళ్లకు నేను మీకు రుణగ్రస్తుడను అని స్వయంగా అంగీకరించింది అన్నట్టు. చూడండి ఎంత అద్భుతమైన విషయాన్ని మనకు ఇక్కడ సనాతన గోస్వామి వారు వివరించినట్టు. ఈ విషయాన్ని మనము ఈ యొక్క భగవంతుని కథల ద్వారా తెలుసుకోవచ్చు. దీనికంటే ముందు మనము ఈ భాగవతానికి సంబంధించిన ఒక కీర్తన చేసుకుందాం. మీ అందరికి పెట్టాను, చూసుకున్నారు? ఒకసారి చూడండి, చెప్పండి నాకు. శ్రీమద్ భాగవత హారతి. మీరందరూ కూడా నాతో పాటు ఈ కీర్తన చేయండి తప్పకుండా. మ్యూట్ నుండి బయటకు రండి. నేను కీర్తన చేస్తా, నాతో పాటు మీరు చేయండి, ఓకేనా? జయో జయ భాగవత పురాణ, జయో జయ భాగవత పురాణ, భాగవత్ పురాణ భక్తి నిదాన, భగవత్ పురాణ భక్తి నిదాన, జయ హరి కీర్తన రసిక దీవానా, జయ 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 భాగవత పురాణ, జయో జయ భాగవత పురాణ, వ్యాస విభావిత సుఖమో కోపిత, వ్యాస విభావిత సుఖమో కోపిత, పరీక్షిత సుత సూత సమాఖ్యత, పరీక్షిత సుత సూత సమాఖ్యత, పురాణ సామ్రాట, జయో కలి కల్మషనాశాన, పురాణ సామ్రాట, జయో కలి కల్మషనాశాన, క్రోధిత కైతవ ధర్మ పరాయణ, క్రోధిత కైతవ ధర్మ పరాయణ, సమ్యక్ చిత్త ప్రసాద రసాయన, సమ్యక్ చిత్త ప్రసాద రసాయన, శాస్త్ర సారార్థ, జయో భవ సాగర సారాణ, శాస్త్ర సారార్థ, జయో భవ సాగర సారాణ, జ్ఞాన విరాగ సుభక్తి సమోర్జిత, జ్ఞాన విరాగ సుభక్తి సమోర్జిత, పరమహంస వివేక సమన్విత, పరమహంస వివేక సమన్విత,
కృష్ణావతార జయో జగమంగళకారానా కృష్ణావతార సేవక వత్సల జయ దిన బంధో సేవక వత్సల జయ దిన బంధో దేహ మోరే రాధ గోవింద చరణ సేవానా దేహ మోరే రాధ గోవింద చరణ సేవానా జయో జయ భాగవత పురాణ జయో జయో జయ భాగవత పురాణ భక్తి నిదాన భాగవత పురాణ రసిక జీవాన జయో హరి భక్తి కీర్తన విధాన రసిక జీవాన జయో హరి కీర్తన విధాన హరి బోల్ హరి బోల్ హరి బోల్ హరి హరి బోల్. ఈ యొక్క భాగవత సప్తాహం అని మనం చెప్పుకున్నాము. ఈ యొక్క భాగవత సప్తాహ కథా శ్రవణం కోసం కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు భాగవత సప్తాహాన్ని రకరకాలుగా చెప్పుకుంటారు. అంటే జనరల్ గా అయితే భాగవత సప్తాహం అని చెప్పుకుంటారు, లేకపోతే పక్షం రోజుల భాగవత పారాయణ ఉంటది, సప్తాహ భాగవత పారాయణ ఉంటది, నిత్య భాగవత పారాయణ ఉంటది. అసలు భాగవత సప్తాహం అనేది ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకుంటే ఆ విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు అసలు భాగవతం అంటే సప్తాహం, సప్తాహం అంటే భాగవతం అనేది మనకు సర్వసాధారణమైంది అన్నట్టు. అంటే ఈ రకంగా మనం సప్తాహం అనే పదాలు పర్యాయ పదాలుగా మారినాయి అన్నట్టు మనకు. అంటే ఇక్కడ భాగవత సప్తాహం అంటే 7 రోజులు భాగవతాన్ని వినడం అని అర్థం. పరీక్షిత్ మహారాజు ఏం చేసాడు, గంగా తటంలో ప్రాయోపవేశం చేసి మృత్యువు ఆవహించే లోపల 7 రోజులు మాత్రమే టైం ఉంది ఆయనకు. అప్పుడు సుఖదేవ గోస్వామి ముఖత శ్రీమద్ భాగవతాన్ని ఈ 7 రోజులలో శ్రవణం చేయడం జరిగింది. అందుకు ఇది ఇక్కడ భాగవత సప్తాహ ప్రక్రియకు నాంది పలికింది అన్నట్టు. అట్లా శ్రవణం చేయడం వల్ల అంటే శృంగి శాపం తర్వాత పరీక్షిత్తుకు 7 రోజులే మిగిలాయి కాబట్టి మోక్ష సాధన కోసం అప్పుడు ఆ సమయంలో భాగవతాన్ని శ్రవణం చేసిండు అన్నట్టు. అట్లా పరీక్షిత్తు సప్తాహ శ్రవణంలో భక్తి యొక్క పూర్ణత్వాన్ని సాధించడం జరిగింది. 7 రోజుల భాగవతాన్ని కీర్తించి సుఖదేవ గోస్వామి పూర్ణత్వాన్ని సాధించింది అన్నట్టు. కానీ భాగవతంలో చెప్పబడిన భాగవత శ్రవణ పద్ధతి వేరే విధంగా ఉంది. అదేంటిది, నిత్యం భాగవత సేవయ అంటే భాగవతాన్ని నిత్యం వినాలన్నట్టు. మనం శ్రీకృష్ణ భగవానుడు ఈ ధరాతలం నుంచి ధర్మ జ్ఞానాలతో పాటు స్వధామానికి వెళ్ళిపోయినప్పుడు ఇక్కడ అంతా అజ్ఞానందకరం వ్యాపించింది అన్నట్టు ఇక్కడ. అలాంటి సమయంలో సూర్య సమానమైన తేజస్సు తోటి ఈ శ్రీమద్ భాగవతం ఉదయించి జనులకు వెలుగును చూపించింది అన్నట్టు. కాబట్టి మనకు ఇక్కడ శోకమోహ భయాలను నశింపజేసే కృష్ణ భక్తి కావాలంటే ఆ యొక్క పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుని కథను అంటే శ్రీమద్ భాగవతాన్ని నిత్యం మనం శ్రవణం చేయాలి. ఈ ప్రక్రియనే మనకు సనాతన గురు పరంపర ఎట్లా ఇచ్చిందంటే ఇది ప్రపంచవ్యాప్తంగా ఈ మన గురు పరంపర దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది అన్నట్టు. అసలు ఈ భాగవత శ్రవణ విధానం ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది, ఎప్పుడెప్పుడు జరిగింది, వాటి యొక్క శ్రవణ ఫలితాలు ఏంటి, ప్రస్తుతం అసలు జరుగుతున్నది ఏంటిది, దీన్ని తెలుసుకోవడంతో భాగవత శ్రవణం కథా శ్రవణం పైన మనకు శ్రద్ధ పెరగడం అనేది తథ్యంగా మారుతున్నట్టు. ఖచ్చితంగా అంటే మనకు సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలంలో ఆవిర్భవించడం జరిగింది అన్నట్టు. అప్పుడు బ్రహ్మకు ఎవ్వరు కనిపించలేదు. అప్పుడు ఆయన ఆవిర్భవించి ఎందులో నుండి అయితే ఆవిర్భవించిండో ఆ కమలం యొక్క మూలం కూడా అతనికి కనిపించలేదు అన్నట్టు. సృష్టిని అట్లా ఏ విధంగా నిర్వహించాలో కూడా తెలియరాలేదు అన్నట్టు ఆయనకు. కానీ అప్పుడు ఏమైంది అతనికి, థ అనే 2 అక్షరాల శబ్దము 2 సార్లు దగ్గర నుండి వినిపించింది. తప తప అని, అంటే తపస్సు చేయని.
మరి అసలు అది ఆ తపహ అని పలికింది ఎవరా అని బ్రహ్మ అన్ని దిక్కుల్లో పరిశీలించి చూస్తాడు అన్నట్టు. కానీ లాభం లేకపోయింది అక్కడ. అయినా ఆయన చెప్పబడినటువంటి ఉపదేశాన్ని శిరస వహించి తపస్సుకు సిద్ధపడతాడు అన్నట్టు. ఆజ్ఞాపాలనమే ఆయనకు ఉత్తమమని గ్రహించింది అన్నట్టు. అట్లా తపస్సు మొదలు పెడతాడు. ఆ విధంగా అతను 1000 సంవత్సరాలు తపస్సు చేస్తూ మనో ఇంద్రియాలన్నిటిని నిగ్రహించడం జరిగింది అన్నట్టు. దాని ఫలితంగా అతనికి భగవద్ధామ దర్శనం కలిగింది అన్నట్టు. త్రిగుణ ప్రభావం గాని కాల ప్రభావం గాని ఆ లేనట్టి ఆ లోకం ఏదైతే ఉందో అందులో అందరూ కూడా దివ్య రూపధారులై ఉన్నారు అన్నట్టు. ఆ లోకంలో సర్వశక్తి సమేతుడైపోయినటువంటి సర్వ పరిచారిక పరివృత్తులై ఉన్నటువంటి భగవంతుడు దేవదేవుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవాను కూడా దర్శనం ఇవ్వడం జరిగింది మనకు బ్రహ్మకు. అప్పుడు బ్రహ్మదేవుడు ఆనందాశ్రువులు నిండిన కళ్ళతోటి భగవంతునికి నమస్కరించడం జరిగింది. ఎంతో సంతుష్టుడైన భగవంతుడు జీవ సృష్టికి ఆయన యోగ్యుడని కలిసి కరచాలనం చేసి చెప్తాడు. ఏమని? వేద గర్భుడమైన బ్రహ్మదేవుడా, సృష్టి చేయాలనే కోరికతో నీవు చేసిన దీర్ఘ తపస్సుతో నేను ప్రసన్నునైనా కపట యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత నేను ఎప్పుడు కూడా ఆనందాన్ని పొందను. సమస్త వరదాయకుడైనటువంటి నేను నన్ను ఇష్టమైన కోరికను కోరుకో అని దానికి నా దర్శనమే చరమ వరం అన్నట్టు జీవులకు. కానీ ఇప్పుడు ఏం చెప్తుండో, సృష్టి చేయడం అనే కార్యంలో విమోహితుడు ఎప్పుడైతే అవుతావో అప్పుడు తపస్సు చేయమని చెప్పింది నేనే అని చెప్తున్నాడు భగవంతుడు. అంటే ఇప్పుడు గుర్తు చేస్తున్నాడు అన్నట్టు 1000 సంవత్సరాల తపస్సు తర్వాత. అట్లా భగవంతుడు చెప్పడంతో ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, రకరకాలుగా భగవంతుడిని స్తుతిస్తాడు అన్నట్టు. భగవంతుడే స్వయంగా కరచాలనం చేసి ఉన్నాడు కాబట్టి ఇక సృష్టి కార్యంలో నేను కలత చెందబోను అని అనుకుంటాడు. అనుకొని ఆ మాటలు పైకి పలుకుతాడు భగవంతుడితో. నేను ఇంకా భయపడాల్సిన, కలత చెందాల్సిన అవసరం లేదు, మీ యొక్క అనుగ్రహం నా పైన ఉన్నంత కాలము అని ప్రార్థిస్తాడు అన్నట్టు. కానీ ఆ కార్యంలో ఇంకా ఏమని ప్రార్థిస్తాడు, ఇట్లా నేను సృష్టి కార్యం చేస్తున్నాననే గర్వం నా తలకెక్కకూడదు అని భగవంతుని ప్రార్థిస్తాడు అన్నట్టు. అది విని భగవంతుడు ఎంతో కరుణ తోటి భగవంతుని బ్రహ్మదేవుడిని భాగవతాన్ని 4 శ్లోకాలు వివరిస్తాడు అన్నట్టు. దానినే చతుశ్లోకి భాగవతం అంటారు. ఇది అర్థం చేసుకోండి. ఈ చతుశ్లోకి భాగవతం కోసం కూడా నేను చెప్తాను తర్వాత. ఇవాళ మొదటి రోజు కాబట్టి ఈ విషయాలను చెప్పాలి మీకు కాబట్టి చెప్తున్నాను. అంటే ఆ విధంగా తొలి భాగవతాన్ని శ్రవణం చేసింది ఎవరు? బ్రహ్మదేవుడు. ఇది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఏకాగ్రమైన మనసుతోటి భాగవత విషయాన్ని అనుసరిస్తే ఈ యొక్క పాక్షిక ప్రళయ సమయంలో కానీ లేకపోతే అంతిమ ప్రళయ సమయంలో కానీ ఏ విధమైన గర్వం కూడా అతన్ని కలతపరచదని బ్రహ్మకు భగవానుడు వరమిచ్చిందన్నప్పుడు, అంటే బ్రహ్మ ప్రార్థించిందన్నట్టు. ఆ రకంగా సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవాను నుండి భాగవతాన్ని వినడం ద్వారా బ్రహ్మ విశ్వసృష్టి జీవసృష్టి చేయగలిగి తన కార్యక్రమాన్ని కూడా యథావిధిగా నిర్వహించగలగడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఆ కార్య సాధనలో గర్వం కూడా చెందలేదు. ఎందుకు? భగవంతుని అనుగ్రహం ఉంది. నాకు గర్వం రావద్దని ప్రార్థించింది అక్కడ. మనం ఏదైనా కొంత గొప్ప పని చెప్తే ఎంతో నేను చేసిన ఇది అంటాం, నేను అనేది. అలాంటిది బ్రహ్మకు లేదు అక్కడ. అంటే మరి ఇక్కడ ఇంకొక విషయం, బ్రహ్మదేవుడు యొక్క మానసపుత్రుడు ఎవరు? నారదముని. ఆయన తండ్రిని వినమ్రంగా సేవించడం వల్ల ఈ యొక్క 10 లక్షణ సమన్వితమైన భాగవతాన్ని ఆయన నుంచి వినడం జరిగింది అన్నట్టు. ఎవరు? నారదుడు తండ్రి నుండి, బ్రహ్మదేవుడి నుండి. ఆ విధంగా పరంపర రూపంలో భాగవత శ్రవణం కొనసాగింది. మరి అయితే ఇక భాగవత శ్రవణాన్ని గురించి ఇంకో కథ కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే ఇదేంటిది? విదుర మైత్రేయ సంవాదంలో చర్చించబడిన విషయం అన్నట్టు. అంటే లేశ మాత్రమైన సుఖం కోసం అనంతమైన దుఃఖాలలో చిక్కుబడే వారి లాభం కోసం చెప్పబడిందే ఈ శ్రీమద్ భాగవతం అన్నట్టు. అంటే లేశ మాత్రమైన సుఖం అంటే అతి కొద్ది సుఖం కోసము అనంతమైన దుఃఖాలలో చిక్కుకునే పరిస్థితులలో జీవులు ఉంటారు ఈ కాలంలో. వాళ్ళ కోసము ఇది చర్చించబడింది అన్నట్టు. అంటే బ్రహ్మ మానస పుత్రులైనటువంటి సనక సనందనాథుల్లో ఒకరైనటువంటి సనత్ కుమారులు ఇతరుల మహర్షులతోటి ఉండి
విశ్వపు అడుగు భాగంలో ఆసీనుడై ఉన్నటువంటి సంకర్షణుని భాగవతాన్ని గురించి ప్రశ్నిస్తాడు అన్నట్టు. ఆ సమయంలో సంకర్షణుడు దేవదేవుని యొక్క ధ్యానంలో ఉంటాడు. అంటే ఉత్తమ వరులను కోరిన నాగకన్యలు ఎవరైతే ఉంటారో ఆయన పాద పద్మాలకు కానుకలు అక్కడ అర్పించి ఉన్నారు అన్నట్టు. అలాంటి పాదాలకు ఋషి బృందం నమస్కరించడం జరిగింది. వారు ఊర్ధ్వ లోకాల నుండి గంగా నది ద్వారా విశ్వపు యొక్క అడుగు భాగం ఏదైతే ఉందో అక్కడికి చేరుకుంటారు అన్నట్టు. అందుకే వాళ్ళ యొక్క శిరోజాలు మొత్తం తడిసి ఉన్నాయి. విశ్వం యొక్క మొదలు నుండి తుది వరకు ప్రవహించే దేవ నది ఏది అయితే ఉన్నదో దాని పేరేంటిది? గంగా నది. ఆ గంగా నది సాక్షాత్తు విష్ణువు యొక్క పాదాల నుండే ప్రభవించింది కాబట్టి గంగా నదిలో శిరస్నానం చేసిన వాడు భగవంతుని యొక్క పాద పద్మాలను తాకినట్టే అవుతుంది. అంటే ఆ విధంగా ఆ జీవుడు సమస్త పాపాల నుండి ముక్తుడు అవుతాడు. మరి గంగా స్నానం తర్వాత మళ్ళీ మనిషి ఏం చేస్తున్నాడు? పాపాలు చేస్తున్నాడు. ఆ పాపాలు చేయకపోతే ముక్తుడుగానే భావించబడతాడు ఆ జీవుడు. కానీ తిరిగి ఏం చేస్తున్నాడు? మళ్ళీ పాపకర్మ రహితుడై గంగా స్నానం ఏమవుతుంది? అతనికి గజ స్నానంగా మారిపోతుంది అన్నట్టు. ఎప్పుడు? పాప కర్మ రహితుడైనప్పుడు. రహితుడు కాదు, సారీ, పాపకర్మ రతుడు. రతుడికి రహితుడికి తేడా ఉంది. అలా అంటే అట్లా మనకు ఆ గంగా నది మార్గంలో ప్రయాణించి వచ్చిన ఈ సనత్ కుమారులు ఏవైతే ఉన్నారో వాళ్ళని ప్రేమపూర్వకంగా సంకర్షణుని కీర్తిస్తారన్నట్టు. అప్పుడు సంకర్షణుడు వైరాగ్య పుత్రుడైన ఆ యొక్క సనత్ కుమారునికి భాగవతాన్ని బోధించడం జరిగింది అన్నట్టు. ఆ తర్వాత సాంఖ్యాయన రుచి అడిగినప్పుడు సనత్ కుమారుడు ఆయన ఏదైతే విన్నాడో సంకర్షణుని ద్వారా విన్నట్లుగా ఆయనకు వినిపించడం జరిగింది అన్నట్టు. సాంఖ్యాయనుడు శ్రీమద్ భాగవతాన్ని వర్ణించినప్పుడు పరాశర మహర్షి బృహస్పతి దాన్ని వింటారు అన్నట్టు. పులస్త్యముని చేత ఉపదేశితుడైనటువంటి పరాశరుడు దాన్ని మైత్రేయునికి వినిపించడం జరిగింది. దాని కథ ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క పులస్త్యముని దానవ వంశీయుల తండ్రి పులస్త్యముని. ఆ వాళ్ళ వంశీయులను నిహతులు చేయడానికి ఒక పరాశరుడు ఒకసారి యజ్ఞాన్ని తలపెట్టాడు అన్నాడు. పరాశరుని తండ్రి ఒక దానవం చేత చంపబడి మింగివేయబడితే దానికి కారణం అన్నట్టు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఇది తెలిసిన వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడు? ఆ యజ్ఞస్థలానికి వచ్చి అలాంటి ఘోరమైన కార్యాన్ని ఆపమని అర్థిస్తాడు అన్నట్టు వశిష్ఠ మహర్షి. మునులందరిలో ఎవరు అగ్రగణ్యుడు అంటే వశిష్ఠ మహర్షి అగ్రగణ్యుడు అన్నట్టు, ఆదరణీయుడు మళ్ళీ. కాబట్టి ఏం చేస్తాడు? ఆయన అభ్యర్థనను ఈ యొక్క పరాశర మహర్షి సమ్మతించింది అన్నట్టు. ఆ రకంగా యజ్ఞం నిలిపివేయబడింది కాబట్టి ఈ యొక్క దానవ జనకుడు అయినటువంటి పులస్తుడు పరాశరుని బ్రాహ్మణ లక్షణాన్ని కొనియాడుతాడు. ఆయన గొప్ప పురాణ వక్త అవుతాడు అని వరాన్ని ఇస్తాడు అన్నట్టు. ఆ విధంగా ఆయన ఆ యొక్క మహర్షి తన క్షమాగుణంతో పరాశరుడు దానవ సంహారాన్ని నిలిపేసి పులస్తుడి చేత కీర్తించబడతాడు అన్నట్టు. ఆ తర్వాత దివ్య వరగ్రహీతుడై మొట్టమొదట భాగవత పురాణాన్ని ప్రవహించడం జరుగుతుంది అన్నట్టు. భాగవతం ఆద్య పురాణం అంటే అది మొదటి పురాణం అని చెప్పుకోవచ్చు మనం. ఆద్యం అంటే శ్రీమద్ భాగవతం అనంతకాలం నుండే గురు శిష్య పరంపరలో వర్ణితం అవుతూనే ఉన్నది అన్నట్టు. అంటే ఇక్కడ వేద పక్వ ఫలమైన శ్రీమద్ భాగవతం అంటారు దీన్ని, వేద పక్వ ఫలం అంటారు దీన్ని. సుఖదేవ గోస్వామి ముఖత ఇది వర్ణితమైంది అన్నట్టు. మరింత మధురమై ఉప్పారింది ఎప్పుడు సుఖదేవ గోస్వామి ద్వారా ప్రవచించబడినప్పుడు. వేదాన్ని 4 భాగాలుగా విభజించి పురాణాలను రచించి మహాభారతాన్ని ఆవిష్కరించి వేదాంత సూత్రాలను ఇచ్చిన తర్వాత కూడా వ్యాస భగవానుడు మనశ్శాంతిని పొందలేకపోయినప్పటికీ ఆయన గురుదేవుడు అయినటువంటి నారదుడు